ఒక్క ఆదివారంలో ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? బోలెడన్ని పనులు పెండింగ్ పెట్టాను. ఇది ఇప్పుడు అన్నవరం. నేను అన్నవరం ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా ఇద్దరి మధ్య దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకుంటాను అనుకో. సో ఇది అన్నవరం దర్శనం చేసుకుని కింద దిగుతున్నాను. దిగడం కూడా చాలా సంతోషంగా ఏం తిరగట్లేదు. దర్శనం అయిందని ఆనందం ఉంది, కానీ కొంచెం కంగారుగా కూడా ఉంది. ఎందుకంటే నా అందమైన ఈ యొక్క బండి బజాజ్ ఈ బైక్కి జరిగిన ఒక దారుణమైన విషయం ఏంటంటే, దీని యొక్క కీ పడిపోయింది. మీకు కనబడుతుందా? బండి ఇంజిన్ కూడా ఆన్లో ఉంది. దాని కీ పడిపోయింది. కానీ బండి ఎవరైనా వేసుకెళ్ళిపోవచ్చు, కానీ అలా వదిలేసి వచ్చేసాను. నేను దర్శనం చేసుకున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడి నుంచి పిఠాపురం పాదగా వెళ్ళాను. సో పాదగిరికి వెళ్తే చూడండి, మనం ఎప్పుడు ఇలా చూస్తాం తప్ప లోపల ఇంకా మెట్లు ఉన్నాయి. లోపల ఇలా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం చూడడం. వాటర్ తగ్గిస్తే కానీ అందం తెలియలేదు. ఇది సింహద్వారం పాదగయ. చాలా ఇష్టమైన ప్రదేశం నాకు పిఠాపురం అంతట్లోకి వెళ్ళానే. సో సింహద్వారంలోంచి వెళ్తాను ఇప్పుడు. అలాగే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్ వరకు ఇంటికి వచ్చిన తర్వాత అక్వేరియం క్లీన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 2 నెలలు అయింది. మారుతి గారి పరిస్థితి ఏం బాగోలేదు. సో అందుకని చెప్పి క్లీన్ చేసేసాను. ఇది క్లీన్ చేసిన తర్వాత మారుతి చూసారు యాక్టివ్గా ఉన్నాడు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం డస్ట్ అంటే తిరుగుతుంది, ఎందుకంటే ఇంటి దగ్గర క్లీన్ చేసాం. సో ఫిల్టర్ ఆన్ చేసాం, తర్వాత అది మా నార్మల్ అవుద్ది. సో ఇదైతే మన మార్చ్ అప్డేట్ మారుతి విషయంలోకి వచ్చి. సో మన మారుతి చూస్తే మనవాడు మరి హ్యాపీగా ఆనందంగానే ఉన్నాడు. మనోడు కనెక్షన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. మనోడు అన్ని విషయాల్లో టాపు, సూపర్. అయితే ఈ మారుతి గారి విషయంలో ఇప్పుడు ఫీడ్స్ అయిపోయాయి. ఇప్పుడు అర్జెంట్గా వీటికి ఫీడ్స్ కొనాలి. అంటే ఉన్నాయనుకోండి, కానీ దగ్గర పడ్డాయి కాబట్టి ఫీడ్స్ కొనాలి. దాంతోపాటు దీనికి లార్వాస్ వేస్తాను, అది కూడా కొనాలి. సో దాని తర్వాత చూడాలి ఏం జరుగుతుంది.